నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే ధనాన్ని అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కావు. అభివృద్ధి కోసం, పిల్లల కోసం ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కష్టమైన సుఖమైన ఇంకో పని ఆపుకొని, ఇంకో అవసరాలు ఆపుకొని సంతానాన్ని బాగా చదివిద్దాం అనే భావంతో మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తారు. బంధువులు ఏమనుకుంటున్నారు, స్నేహితులు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, ఈ విషయాలేవి మీరు పట్టించుకోరు. పిల్లల అభివృద్ధి ధ్యేయంగా శ్రమిస్తారు. వాళ్ళ కోసమే అనేక రకాల త్యాగాలు చేయడానికి కూడా మీరు సిద్ధపడతారు. మనం గొప్పగా చదువుకోలేకపోయాం, మన పిల్లలైనా బాగా చదువుకోవాలి, మనకంటే బాగా చదువుకోవాలి అనేటువంటి భావంతో మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నప్పటికి కూడాను మీ అభివృద్ధి, కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏమాత్రం ఇబ్బందిలో పడదు. దైవాన్ని నమ్ముకున్నాం, కష్టపడుతున్నాం, ఎదుటి వాళ్ళ రూపాయికి మనం ఆశపట్టలేదు, మన రూపాయే మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, అవసరమైతే తాకట్టు పెట్టుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. కనుక ఒకరి దయాదాక్షిణ్యం మనకు అక్కర్లేదు, భగవంతుడి దయ ఉంటే చాలు అనే భావనలో మీరు ముందుకు వెళ్తారు. ఖర్చు పెట్టినటువంటి ధన మొత్తం కూడాను 4 ఇంతలు రెట్టింపై మీ చేతికి వస్తుందనే విషయం తప్పకుండా మీకు తెలుస్తుంది. అందుకని చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో ప్రతి ఒక్క రూపాయి కూడాను అది ఆ భగవంతుడి సంకల్పం వలనే జరుగుతోందని చెప్పని తెలుసుకుంటారు. ఆ దిశలో మానసికమైన ప్రశాంతతను కలిగి ఉంటారు. దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కానివ్వండి, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి, ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడాను ఈ వారం గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ గొప్ప వాళ్ళని ఆదర్శంగాను పోటీగాను తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తారు. వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అధికమైనటువంటి లాభాలు వచ్చే విధంగా నమ్మకస్తులైనటువంటి పలుకుబడి కలిగినటువంటి భాగస్వాముల్ని మీతో చేర్చుకుంటారు. కార్యాలయంలో మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కానీ ఏమీ పనిచేయనటువంటి సోమరిపోతులకు కూడా మీకు లభించినటువంటి గుర్తింపు, సౌకర్యము, ధనము లభిస్తాయి. చాలా బాధపడతారు. నేనెంతో కష్టపడి ఇవన్నీ చేశాను, నాకు గుర్తింపు లేదు, నాతో పాటు వాళ్ళకు కూడా జీతాలు పెంచి ప్రమోషన్లు ఇచ్చారు, ఇక నేను కష్టపడ్డం దేనికి, వాళ్ళలాగా సోమరిపోతుగా ఉండొచ్చు కదా అనేటువంటి భావన కలిచివేస్తుంది. అక్కడ భిన్నమైనటువంటి న్యాయం, సమన్యాయం జరగకపోవటం అనేది ఏదైతే ఉందో అది మీరు జీర్ణించుకోలేదు. అయినప్పటికీ కూడాను మీ చేతిలో ఉన్న సహాయాన్ని పక్క వాళ్ళకి చేస్తారు. సహోదర సహోదరి వర్గాన్ని ఆదుకుంటారు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. వివాహాల శుభకార్యాల విషయంలో మీ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పి అనుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే మేషరాశి వశాత్తు గురువు షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో ఉన్న కారణం చేత శత్రు, రోగ, రుణ అభివృద్ధి అనేది జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. అందుకని
మీరు వివాదాస్పదమైన విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఈ గురుగ్రహ ప్రీత్యర్థం నవగ్రహ పాశుపత హోమం చేయించండి. అదేవిధంగా గురుగ్రహ జపం కూడా చేయించడం వల్ల మరింత ఉత్తమమైనటువంటి ఈ గురుగ్రహ జపం చేయించడం వల్ల కూడాను మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఉంటాయి.